హలో హాయ్ ఈరోజు మనము ఉల్లికాడలతో కర్రీ చేద్దాము. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఇలాగా బాండి పెట్టుకొని వేడైన తర్వాత ఇలాగా కందిపప్పుని ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది, మనము ఇందులో ఉల్లికాడలు వేసేద్దాం. ఇలాగా ఉల్లికాడలు వేసుకున్న తర్వాత మనము పసుపు, కారము, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసేద్దాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలిపేద్దాం. ఇందులో మనకి శనగపప్పు అయినా పర్వాలేదు, కందిపప్పు అయినా చాలా బాగుంటుంది. ఉల్లికాడలతో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా తినచ్చు. ఇది రైస్కి కానీ, జొన్న రొట్టెకి కానీ, చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఈజీగా కుక్ అవుతుంది. ఇలాగే చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాగా అప్పుడప్పుడు చేసుకొని తింటే మంచిదండి. ఇలాగా ప్లేట్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము. హై ఫ్లేమ్ కాకుండా ఇలాగ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పుని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు కలపాలి. వన్ మినిట్ ఉడికించుకున్న తర్వాత బౌల్లో సర్వ్ చేద్దాం. ఇప్పుడు 1 మినిట్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో సర్వ్ చేద్దాం. కానీ చాలా సూపర్గా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, ఇంకొకసారి వదలరండి ఇలాగా చేసుకోవాలని. సూపర్గా ఉంటుంది. పరాటాకి కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ, జొన్న రొట్టె కానీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బౌల్లో దీన్ని ఇలాగా వేద్దాం. చాలా చాలా సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.